ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, గోదావరి పుష్కరాల సందర్భంగా 12 రాశుల వారు ఏ దైవాన్ని స్మరిస్తూ పుష్కర స్నానం ఆచరించాలి, తద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం ఆషాఢ మాసం, దక్షిణాయన ప్రారంభం, గ్రీష్మ ఋతువు. ఈరోజు నిజ ఆషాఢ శుద్ధ పాడ్యమి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. ఈరోజు మరో ప్రత్యేకత, రవి యొక్క సంచారం పునర్వసు 4వ పాదంలోకి మధ్యాహ్నం 3:28 ప్రవేశం, కర్కాటక రాశి ప్రవేశం. దీంతో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ శుక్రవారం నాటి చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు శుక్రుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి గోదానం, గోపూజ, అలాగే వృక్షాలు నాటడం వంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా చక్కటి ఫలితాలని కలిగించి మానసిక ప్రశాంతతను పెంచుతాయి, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి కాబట్టి ఇది ప్రతికూలతను కలిగించేటువంటి అవకాశం ఉంది. ఈ దోష నివృత్తికి నువ్వుల దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక భీతి, మానసిక ధైర్యం సమాంతరంగా కొనసాగుతాయి. వ్యాపార విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర సంఘటనలు పిల్లల ద్వారా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరిస్తూ పుష్కర స్నానం ఆచరించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. సంకట పరిస్థితులు దూరం అవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు తారసపడతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ఆటంకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ద్వితీయ కుజుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విపత్కర పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకోగలుగుతారు. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింప చేసేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. సంకట పరిస్థితులు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటే ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. శుభ పరిణామాల్ని
ఆహ్వానించగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. వేగవంతమైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూల మార్పులు గోచరిస్తాయి. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా సింహరాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఈతి బాధలు దూరమవుతాయి, రుణపీడ దూరమవుతుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి లాభాలని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యయం ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు గృహరీత్యా శ్రీకారం చుట్టగలుగుతారు. ఆనందకర పరిస్థితులు వృత్తిలో కూడా చోటు చేసుకుంటాయి. నూతన అవకాశాలు ఉద్యోగపరంగా చేజిక్కించుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రత్యర్థుల్ని చిత్తు చేసేటువంటి అంశాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు దక్షిణామూర్తిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి ఆలోచనలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా చేతికందుతాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మాత్రం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు తులారాశి వారు మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, కలిసి వస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి, ప్రశాంతతను పెంచుతాయి. కుటుంబ రీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలని సడలించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు మహాగణపతిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా చేకూరవు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.
వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి విఘ్నాలు కూడా కొనసాగుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చిరు సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కూడా దూరం అవుతాయి. విద్యా ప్రయత్నాలు మాత్రం ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి బలం తగ్గుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. సప్తమ బృహస్పతి ద్వారా శుభవార్తలు వింటారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. చిరు సమస్యలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు మహాగణపతిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. విఘ్నాలు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ओम श्री कर्यै नमः। ओम श्री परिग्रहायै नमः। ओम श्री गौतम्यै नमः। ओम श्री भवान्यै नमः। ओम श्री मात्रे नमः। ओम श्री जयान्वितायै नमः। ओम श्री सांकर्यै नमः। ओम श्री शिवायै नमः। ओम श्री दुरन्धरायै नमः। ओम श्री दुर्गायै नमः। ओम श्री पदाम्भोजायै नमः। ओम श्री त्रिपुरसुन्दर्यै नमः। ओम श्री काल्यै नमः। ओम श्री प्रदायै नमः। ओम श्री मदिन्दिरायै नमः। ओम श्री चक्रधारिण्यै नमः। ओम श्री बलायै नमः। ओम श्री परमेश्वर्यै नमः। ओम श्री चक्रराजनिलयायै नमः। ओम श्री कर्णायै नमः। ओम श्री पतिव्रतायै नमः। ओम श्री गोदावर्यै नमः। ओम श्री
मदनन्तफलदायिन्यै नमः। ॐ श्री बीजायै नमः। ॐ श्री करावर्त्यायै नमः। ॐ श्री जयायै नमः। ॐ श्री विजयायै नमः। ॐ श्री विराजितायै नमः। ॐ श्री मूलायै नमः। ॐ श्री मध्यमायै नमः। ॐ श्री वसुन्धरायै नमः। ॐ श्री तोयायै नमः। ॐ श्री मुखौयै नमः। ॐ श्री निकेतनायै नमः। ॐ श्री विलासिन्यै नमः। ॐ श्री भूयुगायै नमः। ॐ श्री मदम्बायै नमः। ॐ श्री मत्सिंहासनसंस्थितायै नमः। ॐ श्री जङ्घायै नमः। ॐ श्री भगायै नमः। ॐ श्री मत्कटकचक्रराजिन्यै नमः। ॐ श्री मध्यमायै नमः। ॐ श्री विशालाक्ष्यै नमः। ॐ श्री विद्यायै नमः। ॐ श्री परायै नमः। ॐ श्री श्रियै नमः। ॐ श्री मानिन्यै नमः। ॐ श्री कराब्जायै नमः। ॐ श्री मत्सिंहासनेश्वर्य नमः। ॐ श्री वक्षायै नमः। ॐ श्री परिज्ञानाय नमः। ॐ श्री जटायै नमः। ॐ श्री स्मिताननायै नमः। ॐ श्री मदागम संवेद्यायै नमः। ॐ श्री वेदान्त प्रदीपितायै नमः। ॐ श्री शिवजटाजोट निवासायै नमः। ॐ श्री भद्रासन मध्यस्थायै नमः। ॐ श्री कराचिताय नमः। ॐ श्री वीणागानलोलुपाय नमः। ॐ श्री चित्राम्बरधारियै नमः। ॐ श्री मदापगायै नमः। ॐ श्री मदम्बिकाय नमः। ॐ श्री गुणौयै नमः। ॐ श्री मदनघायै नमः। ॐ श्री मदलकायै नमः। ॐ श्री कुचद्वयायै नमः। ॐ श्री दन्तायै नमः। ॐ श्री कवचायै नमः। ॐ श्री काञ्चनपुष्पायै नमः। ॐ श्री नासिकायै नमः। ॐ श्री मनोहरायै नमः। ॐ श्री विग्रहायै नमः। ॐ श्री विशेषायै नमः। ॐ श्री भाषायै नमः। ॐ श्री धरात्मजायै नमः। ॐ श्री नारायणपदाब्जमरन्दायै नमः। ॐ श्री मातृसङ्गम पावनायै नमः। ॐ श्री महानद्यै नमः। ॐ श्री गौतमाघसंहार्यै नमः। ॐ श्री भूनीलादिसंस्तुतायै नमः। ॐ श्री महानासायै नमः। ॐ श्री महानेत्रायै नमः। ॐ श्री मनोरथायै नमः। ॐ श्री नाम्यै नमः। ॐ श्री महादीप्तायै नमः। ॐ श्री महाबलाय नमः। ॐ
श्री महामत्ये नमः। ॐ श्री महाभूषणायै नमः। ॐ श्री सतांगायै नमः। ॐ श्री दिव्यामृतवाहिन्यै नमः। ॐ श्री विलसिटटरङ्गिण्यै नमः। ॐ श्री कञ्चुकदारिण्यै नमः। ॐ श्री गिरिवरात्मजायै नमः। ॐ श्री मदद्भुतचारित्रायै नमः। ॐ श्री वत्साङ्कितवाक्षिण्यै नमः। ॐ श्री मुनिसतिवृन्दसेवितमलपादुकायै नमः। ॐ श्री मत्सुरवृन्दो सत्कुचायै नमः। ॐ श्री गौतमतपोयोगसम्भूतायै नमः। ॐ श्री गोहत्या पापोगहारिण्यै नमः। ॐ श्री मन्त्रराजफलप्रदायै नमः। ॐ श्री केशव्यै नमः। ॐ श्री पुराणायै नमः। ॐ श्री भूषणभूषितायै नमः। ॐ श्री सर्वपण्डितसम्पूज्यायै नमः। ॐ श्री आगमहानद्यै नमः। ॐ श्री वसिष्ठादि मुनिभिः सप्तदा सागरान्वितायै नमः। ॐ श्रीमद्गोदावरो महानद्यै नमः। భారతదేశం అనేకమైనటువంటి నదులకు పుట్టినిల్లు. ఆ నదులు కూడా ఏదో భౌగోళికంగా ఇలా ప్రవహిస్తాయి, దానివల్ల ఇన్ని లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలంగా పంట పండుతోంది అని ప్రతిపాదించడం ఒక్కటే కాదు. ఒక్కొక్క నది ఏర్పడింది, ఒక్కొక్క నది ప్రవహించింది అంటే దాని వెనక మహర్షుల యొక్క తపస్సు ఉంది. పరమ పవిత్రమైనటువంటి జలాలతో భారతదేశాన్నంతటినీ కూడా సుసంపన్నం చేసి కొన్ని కోట్ల మంది తరించడానికి సోపానం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ నదీ వ్యవస్థ. అటువంటి నదులలో కొన్ని నదులు వర్షముల మీద ఆధారపడతాయి, కొన్ని నదులు జీవనదులు అని పిలుస్తారు. జీవనది అన్న మాటకు అర్థం ఏమిటంటే అది కేవలం వర్షధారల మీద ఆధారపడదు, ఆధారపడకుండా నిరంతరం ప్రవహించేటటువంటి లక్షణాన్ని పొంది ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి నదులలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ప్రవహించేటటువంటి నదులలో తలమానికమైనటువంటిది గోదావరి నది. ఈ పుష్కర కాలంలో నదీ జలం అంతటిలోకి కూడా దేవతలు, ఋషిగణాలు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు వీరందరూ కూడా ప్రవేశించినటువంటి కారణం చేత మనుష్యుల యొక్క పాపరాశిని ధ్వంసం చెయ్యడంలో ద్విగుణీకృతమైనటువంటి శక్తిని, చేసినటువంటి కార్యానికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిని నీరు సంతరించుకుంటుంది. తజ్జలాన్ అని నీటికి పరమేశ్వర స్వరూపంగా ఒక పేరు. నీటిలోకి తొందరగా భగవానుడు ఆవాహన అవుతాడు. ఆ నీరు కేవలం త్రాగినంత మాత్రం చేత దాహాన్ని తీర్చేటటువంటి శక్తి కలిగి ఉండడం మాత్రమే కాకుండా జీవుని యొక్క పాపరాశిని ధ్వంసం చెయ్యగలిగినటువంటి శక్తిని కూడా పొంది ఉంటుంది. దీపాలంకృతికిన్ మహేంద్రని గరీ నిశ్రేణికాయష్టికిన్, స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి నిచ్చెన గోదావరి నది. అంటే గోదావరి నదిని సేవించడం, గోదావరి స్నానం చెయ్యడం, గోదావరి నదీ తీరంలో పుణ్యకార్యాలు ఆచరించడం అంత గొప్పది. గోదావరి నదికి ఒక్కదానికే ఒక్క విశేషం ఉంది. మిగిలిన నదులకు వేటికి ఈ మాట అన్వయం చెయ్యలేదు, ఒక్క గోదావరికి అన్వయం చేశారు. ఏమిటి గోదావరికి ఉన్న గొప్పతనం అంటే మంగళోత్సంగా అని ఒక పేరు.
మంగళోత్సంగా అన్న మాటకు అర్థం ఏమిటంటే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ద్విగుణీకృతమని, అక్కడ చేసేటటువంటి పుణ్యకార్యముల యొక్క స్థితి వేరుగా ఉంటుందని నిర్ధారించడం కుదరదు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ ఏ పుణ్యకార్యం ఆచరించినా, ఎక్కడ స్నానం చేసినా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి నది భారతదేశం మొత్తం మీద గోదావరి ఒక్కటే. అందుకే మంగళోత్సంగా అనేటటువంటి పేరు ఒక్క గోదావరికి మాత్రమే అన్వయమవుతుంది. అటువంటి గోదావరికే ఒక ప్రత్యేకమైనటువంటి విభూతి ఉన్నది. దానిని తీర్థాల మొండి అని తెలుగు భాషకి సంబంధించినటువంటి ఒక బిరుదునామంతో పిలుస్తారు. ఎందుచేత అంటే కోటిపల్లి దగ్గర నుంచి గోదావరి సాగర సంగమం చెందే వరకు, అలాగే ఇంజనం దగ్గర నుంచి సాగర సంగమం చెందే వరకు మధ్యలో ఉండేటటువంటి తీర్థములు విశేషమైనటువంటి అనుగ్రహ శక్తిని పొంది ఉంటాయి. తీర్థము అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ వేదంలో ఒక విషయం చెప్తారు. అంగిరసాది మహర్షులు భూమి మీద యజ్ఞయాగాది క్రతువులు చేసి ఊర్ధ్వలోకపయనం చేస్తూ నదీ ప్రాంతంలో ఎక్కడ స్నానం చేసినంత మాత్రం చేత గొప్ప గొప్ప యజ్ఞములు చేసినటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి శక్తిని స్నానం చేసినటువంటి భాగవతులు పొందవచ్చో, అలా తమ తపశ్శక్తిని నిక్షేపించినటువంటి ప్రదేశాన్ని తీర్థములని పిలుస్తారు. గోదావరి నది విషయంలో ప్రత్యేకంగా కోటిపల్లి నుంచి సాగర సంగమం వరకు, ఇంజరం నుంచి సాగర సంగమం వరకు అనేకమైనటువంటి తీర్థములతో కలిసి ఉన్న కారణం చేత దానికి తీర్థాలముండి అని ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఆ ప్రాంతానికి. అంత గొప్ప శక్తి కలిగినటువంటి నది. అందుకే శ్రీనాథ మహాకవి గోదావరి నదీ వైభవాన్ని వర్ణిస్తూ మహేంద్రనగరీ నిశ్రేణికా యష్టికిన్ అని పిలిచాడు. స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి ఇది నిచ్చెన వంటిది. ఈ నిచ్చెన ఎక్కినవాడు పైభాగానికి ఎలా చేరుతాడో, గోదావరి నదిని భక్తితో సేవించినటువంటి వాళ్ళు కూడా స్వర్గలోకానికి అలా చేరుకుంటారు. గోదావరి ప్రవాహం పరమశివుని యొక్క పాదములు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కడుగుతూ ప్రవహించింది. అందుకే కాళేశ్వరంలో శివుడి పాదాలు కడిగింది, అలాగే కుండలీశ్వరంలో పరమేశ్వరుడి పాదాలు కడిగింది, సప్తగోదావరం అన్న పేరుతో దక్షారామంలో భీమనాథుడి పాదాలు కడిగింది, అలాగే కోటిపల్లి అనేటటువంటి ప్రాంతం ఇప్పుడు కోటిపల్లి అని పిలువబడుతోంది, అక్కడ సోమనాథుడి పాదాలు కడిగింది, భద్రాచలంలో శివకేశవ అభేదంగా రామచంద్రమూర్తి పాదాలు కడిగింది. అలా ప్రవహించి చిట్ట చివర మురమళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వీరభద్రేశ్వర స్వామి వారి యొక్క పాదాలు కడిగింది. పరమశివుని యొక్క దేవాలయాలు, లింగస్వరూపాలు ఎన్ని చోట్ల ఉన్నాయో అక్కడ ప్రధానంగా ప్రవహిస్తూ శివుని యొక్క పాదములు కడిగినటువంటి గౌతమి గంగ ఈ గోదావరి ప్రవాహం చిట్ట చివరికి ఆ సముద్రంలోకి కలిసిపోయింది. గోదావరి 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 అనుచు నిన్ను స్తుతించిన మానవులకున్ గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్యశుభంబుల్ అన్నాడు. గంగానదిని 3 మాటలు ప్రతిరోజు గంగానది 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 అని స్మరించినట్టే నిద్ర లేవగానే 3 మాటలు గోదావరి 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 అనుచు పలుకు పుణ్యాత్ములకున్ గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్యసుఖంబుల్. 3 మాటలు గోదావరి నదిని తలుచుకుని పైకి అంటే చాలు ఆ గోదావరి నది యొక్క అధిష్టాన దైవం ఎవరున్నదో ఆ తల్లి సమస్తమైనటువంటి శుభములు వనగూరేటట్టుగా చేస్తుంది. అంత గొప్ప శక్తి కలిగినటువంటి గోదావరి ప్రవాహం. భక్తితో ఆ గోదావరి నది నీటిని ఆచమనం చేసినా, లోపలికి పుచ్చుకున్నా అటువంటి వ్యక్తి తిరిగి పొందట. మనుష్యుడు కాడు, మనుజవ్రాతము తిరిగి పొందదు. అసలు అటువంటి మనుష్యులు తిరిగి పొందరు. ఏది పొందరు అంటే మాతృపయోధర అమృత కణ ఆస్వాదనమున్. మళ్ళీ అమ్మ కడుపులో పుట్టి అమ్మ యొక్క స్తనముల నుండి స్రవించేటటువంటి పాలు తాగవలసినటువంటి అవసరాన్ని పొందరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోదావరి నదికి పుష్కరాలు వచ్చినటువంటి కాలంలో మొత్తం దేవతాగణాలు, ఋషిగణాలు, సృష్టికర్త ఇంతమంది ఆ నదీ జలముల యందు అధివసించి ఉంటారు.
ఆ కాలమునందు అపారమైనటువంటి శక్తిని నదీ జలాలు పొందుతాయి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. నిజ ఆషాఢ శుద్ధ పాడ్యమి శుక్రవారం. ఈ పాడ్యమి శుక్రవారం పుష్యమి నక్షత్రంతో ప్రారంభమవుతోంది. వజ్రయోగం కూడా ఉంది. సంకల్ప సిద్ధికి విశేషమైనటువంటి శుభకాలం. మహాలక్ష్మి ఆరాధన, అలాగే మనం చేసేటటువంటి సంకల్పాలన్నీ సిద్ధించాలంటే లక్ష్మీదేవిని విశేషంగా మనం స్మరించాలి. శ్రీ సూక్తం చదువుకుంటే మంచిది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి నమస్కారం చేసి, ప్రధానంగా తల్లికి, తల్లితో సమానమైనటువంటి వ్యక్తులకి నమస్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ముఖ్యంగా 7:40 వరకు పాడ్యమి ఘడియలున్నాయి. తర్వాత విధియ వస్తుంది. ఈ విధియ పుష్యమి నక్షత్రం పరిపూర్ణమైనటువంటి కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ఈ సమయంలో లక్ష్మీ పరంగా మనం చేసేటటువంటి ఆరాధన పరిపూర్ణమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. గోదావరి పుష్కర తరంగిణి ఈ అంశానికి స్వాగతం. గోదావరిని మనస్సులో తలుచుకుంటేనే పాపములు తొలగుతాయి. అలాంటిది పుష్కర కాలంలో నమస్కారం చేసి స్నానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఏ విధంగానంటే, తీర్థరాజనమస్తుభ్యం సర్వలోకైక పావన త్వయి స్నానం కరోమ్యద్య భవబంధ విముక్తయే సింహంగతే దేవగురు పితॄణాం తారణాయ చ సర్వపాప విముక్త్యర్థం తీర్థస్నానం కరోమ్యహం. ఈ మాటని మనసులో తలుచుకొని మహాగణపతి ప్రార్థన చేసి, నదికి నమస్కారం చేసి, పుష్పాలు తీసుకొని, ఒక తాంబూలం తీసుకొని ఆ నదిలో వేసి నమస్కారం చేసి అప్పుడు స్నానం చేస్తే గోదావరి పుష్కర స్నాన పుణ్యం కోటి జన్మలలో చేసినటువంటి పాపాన్ని తీసేస్తుంది. ఏ విధంగా? తస్మింస్తు గౌతమీ స్నానం కోటి జన్మ అఘనాశనం అనంత పుణ్య ఫలదం అత శాంతిం ప్రయచ్చమే హిరణ్య గర్భస్థం హేమ బీజం విభావసో అనంత పుణ్య ఫలదం అత శాంతిం ప్రయచ్చమే. పుష్కర సమయాల్లో ఏ రోజున ఏ దానం చేయాలి అనే అంశాన్ని పరిశీలన చేస్తే ప్రధానంగా చతుర్థే ఘృత తైలాని మధు క్షీరాణి మానవ. ఈ రోజున ఘృత తైల మధు క్షీరములని దానం చేయాలి. ఇలా చేస్తే పితృదేవతానుగ్రహం, పుష్కరాల్లో మీరు చేసే ప్రతి పని పితృదేవతా కటాక్షాన్ని ఇస్తుంది. పితృదేవతలు ప్రత్యక్షంగా ఆబ్దికాల్లో తప్ప మనకి దర్శనమివ్వరు. శుభ కార్యక్రమాల్లో నాంది సమారాధనలో దర్శనమిస్తారు. మళ్ళీ ఈ పుష్కరాల్లో దర్శనమిస్తారు. సమస్త దేవతలతో కూడి అనుగ్రహిస్తారు వాళ్ళు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పుష్కర గోదావరి సాంప్రదాయాలు అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గోదావరి నదికి పుష్కరాలు వచ్చినటువంటి శుభతరుణంలో పుష్కర గోదావరిలో స్నానాన్ని ఆచరించేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలో పరిశీలిద్దాం. పుష్కర గోదావరి నదీమ తల్లికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, ముక్కోటి దేవతలు ఆ గోదావరి నదీమ తల్లిలోకి ప్రవేశించి మనందరికీ అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. అందుకే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు త్రిదండి దండి బ్రహ్మచారి తాపసై సుసేవితం పురార్ధ చంద్రమాస్తదేవ నందికేశ్వరాదయ స వైద్యనాథ నీలకంఠ సేవితం సుధాకరం నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం స శాంకరం అంటూ ప్రార్థించారు. త్రిదండి దండి బ్రహ్మచారి తాపసై సుసేవితం. గొప్ప గొప్ప మహాత్ములు, గొప్ప గొప్ప సన్యాసులు, గొప్ప గొప్ప పీఠాధిపతులు, గొప్ప గొప్ప తాపసులు
వీళ్ళందరూ కూడా పుష్కరాల సమయంలో గోదావరి దగ్గరకు వచ్చి ఆ పుష్కర గోదావరిని దర్శించి నమస్కారం చేసుకుంటారు. అందుకే త్రిదండి దండి బ్రహ్మచారి తాపసై సుసేవితం అన్నారు జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు. పురార్ధ చంద్రమాస్తదేవ నందికేశ్వరాదయ. ఒకానొక సమయంలో చంద్రుడు తన కళలను పోగొట్టుకున్నప్పుడు, చంద్రుడు తన కళలను క్షీణింపజేసుకున్నప్పుడు చంద్రుడి కళలు తిరిగి పొందటానికి కూడా గోదావరి నదీమ తల్లిలో పుష్కర స్నానం సహకరించింది. నందీశ్వరుడు పరమేశ్వరుడికి దగ్గరయ్యాడంటే కారణం పుష్కరాల సమయంలో పుష్కర స్నానాన్ని ఆచరించాడు. అంతటి మహిమాన్వితమైనటువంటి బ్రహ్మ పుష్కరానికి నమస్కారం అంటూ జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు సెలవిచ్చారు. అంటే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆ అనారోగ్య సమస్యలను పటాపంచలు చేసే శక్తి పుష్కర స్నానానికి ఉంది అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ధర్మశాస్త్రం మనకేం చెప్తుందంటే, సింహరాశిం గతే జీవే స్వర్గే మర్త్యే రసాతలే. అంటే దేవగురువైన బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు స్వర్గలోకంలో, భూలోకంలో, పాతాళలోకంలో, ఈ 3 లోకాలలో ఉన్నటువంటి అన్ని తీర్థాలు కూడా, అన్ని నదులు కూడా యాని వైసంతి తీర్థాని గౌతమ్యాం తాని సంతిహి. అంటే అన్ని నదులు వెళ్ళి గోదావరి నదిలోకి ప్రవేశిస్తాయి. అంటే సకల నదులు కూడా వచ్చి ఆ గోదావరిలో చేరతాయి. దేవగురువైనటువంటి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ నదుల యొక్క శక్తితో పాటుగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఇంద్రాది దేవతలు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తులన్నిటినీ కలిపి గోదావరి నదిలోకి ప్రవేశిస్తారు. అంటే అంతమంది దేవతల యొక్క శక్తి మొత్తం కూడా ఆ గోదావరి నదిలో దాగి ఉంది. అందువల్ల గోదావరి నదికి స్నానం ఆచరించాలని మనం వెళ్ళిన తరుణంలో ఆ పుష్కర గోదావరిలో ఉన్నటువంటి సర్వదేవతల యొక్క శక్తి మనకు రావటానికి, సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ముందుగా స్నానం ఆచరించడం కోసం ఆ పుష్కర గోదావరి నదీమ తల్లి యొక్క ఆజ్ఞను మనం స్వీకరించాలి. ఆ ఆజ్ఞను స్వీకరించటానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం చదివే ముందు అందరూ కూడా సంకల్పం తప్పనిసరిగా చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకోకుండా స్నానాన్ని ఆచరించినట్లయితే ఎటువంటి ఫలితము కలగదని చెప్పి గొప్ప గొప్ప మహర్షులు తెలియజెప్పడం జరిగింది. అందువల్ల గోదావరి నదికి పుష్కర స్నానం చేయాలని మీరు వెళ్ళినటువంటి తరుణంలో ముందుగా ధర్మశాస్త్రంలో చెప్పిన విధంగా సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఆ సంకల్పం ఏంటంటే, సింహగతే దేవగురౌ సార్ధత్రికోటి తీర్థరాజ సహిత పుష్కర ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాలే అఖండ గోదావర్యాం మంగళ స్నానమహం కరిష్యే. అంటే దేవగురువైనటువంటి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు 3,000,000 దేవతలు కూడా ఈ పుష్కరంలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ అఖండ గోదావరిలో మంగళ స్నానాన్ని ఆచరిస్తున్నాను అంటూ సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకున్నాక నిజానికి వేదంలో ఉన్నటువంటి అఘమర్షణ సూక్తము అనేటటువంటి సూక్తాన్ని చదువుకోవాలి. కానీ ఆ సూక్తం చదవలేని వాళ్ళు ఎవరైనా సరే అఘమర్షణ సూక్తం చదివినటువంటి ఫలితాన్ని పొందటానికి, వేద సూక్తం చదివినటువంటి ఫలితాన్ని పొంది సర్వ పాపాలు నశింపజేసుకోవటానికి కేవలం నదీమ తల్లి యొక్క ఆజ్ఞను స్వీకరిస్తే సరిపోతుందని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అఘమర్షణ సూక్తం చదవటం ద్వారా సర్వదేవతల యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా అయితే పొందవచ్చో అంతటి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఆ నదీమ తల్లి యొక్క ఆజ్ఞను స్వీకరిస్తూ ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, పావనీ త్వం జగత్పూజ్యే సర్వతీర్థమయే శుభే త్వయా స్నాతుమనుజ్ఞాంచ దేహిమే సర్వవల్లభే. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని మనం పరిశీలించినట్లయితే, పావనీత్వం జగత్పూజ్యే సర్వతీర్థమయే శుభే. 3,000,000 తీర్థాలు నీలోకి ప్రవేశించినాయమ్మా గోదావరి తల్లి, నువ్వు పరమ పావనమైనటువంటి దానివి, జగత్తు చేత పూజింపబడేదానివి. త్వయా స్నాతుమనుజ్ఞాంచ దేహిమే సర్వవల్లభే. నేను స్నానం చెయ్యటానికి అనుజ్ఞ ఇవ్వమమ్మా. పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన తల్లి, నీకు నమస్కారం అమ్మా, స్నానం చేయటానికి ఆజ్ఞ ఇవ్వమ్మా అంటూ ఈ శ్లోకాన్ని చదువుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరించినట్లయితే పుష్కర గోదావరి యొక్క అనుగ్రహాన్ని, 3,000,000 దేవతల యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో నదీ స్నానాన్ని ఆచరించండి. 3,000,000 దేవతల యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రులకండి. సర్వం శ్రీ పుష్కర గోదావరీ దేవి చరణార విందార్పణమస్తు. స్వస్తి.
పుష్కర గృహ బలానికి స్వాగతం. పవిత్ర నదీమ తల్లి గోదావరి మాతకు మహాపుష్కరాలు ప్రారంభమైనటువంటి ఈ తరుణంలో మీరు గోదావరి నదికి వెళ్ళి రాగి చెంబులో ఆ గోదావరి నీటిని మీ యొక్క గృహానికి తీసుకురండి. ఆ పరమ పవిత్రవంతమైనటువంటి కలశాన్ని తులసి కోట వద్ద ఉంచి, మీరు గనక ఆ తులసి కోట వద్ద గోదావరి అష్టోత్తర శతనామావళిని భక్తిపూర్వకంగా పఠించి సాయం సంధ్యా సమయంలో నిత్యము కూడా తులసి ఉసిరిక మొక్కను ఆ తులసి కోటలో ఉంచి మీరు గనక నైవేద్యం సమర్పించి దీపారాధన చేసి నమస్కృతాంజలు గనక గడించినట్లయితే మీకు సిరి సంపదలు మీ గృహంలో విరాజిలింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి ఆ యొక్క శంఖు పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో నువ్వుల నూనె లేక ఆవు నెయ్యితో తులసి కోట వద్ద సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి మీరు తీసుకొని వచ్చినటువంటి ఆ పవిత్ర నదీ జలాల శక్తియుక్తమైనటువంటి పుష్కర నీటిని ఆ కలశంలో ఆ తులసి కోట వద్ద ఉంచి ధ్యానం ఆచరించి నైవేద్యం సమర్పించి నిత్యం గనక స్వీకరించినట్లయితే మీకు సిరి సంపదలు కలిగి తీరుతాయి. గృహయోగం సిద్ధిస్తుంది. గృహంలో పురోభివృద్ధి కలిగి తీరుతుంది. అదృష్ట దేవత అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీకు ఎల్లవేళలా కూడాను సహకరిస్తాయి సుమా. సర్వే జనా సుఖినో భవంతు.